దేశంలో పేదరికానికి కాంగ్రెస్ బీజేపీలే కారణమని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ కవిత. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి జగిత్యాలలో పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కవిత సమక్షంలో ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ నెల 19న నిజామాబాద్ లో నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేపు 19వ తారీఖు నాడు నిజామాబాద్ పట్టణంలో భారీ స్థాయిలో కేసీఆర్ గారి బహిరంగ సభ ఉన్నది. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం మొత్తం నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొత్తం భారతదేశం ఇవాళ ఈ స్థితిలో ఉండడానికి కారణం కేవలం కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీలు అన్నది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఇన్ని సంవత్సరాలలో మనకన్నా చిన్న దేశాలు, మనకన్నా పేద దేశాలు అభివృద్ధిలో ఎంతో ముందుకు పోయినా మనం మాత్రం ఇంకా కూడా అమెరికా పోతే ఇట్లుంటుందట, దుబాయ్ పోతే ఇట్లుంటుందట అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఎన్నో మాటలు చెప్పి 5 ఏళ్ల కింద అధికారంలోకి కేంద్రంలో వచ్చింది. మరి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ 5 ఏళ్లలో ఏం మార్చింది అని అంటే, ఒకసారి నోట్లు మార్చిండ్రు, ఒకసారి ట్యాక్స్ మార్చిండ్రు, 100 సార్లు మాట మార్చిండ్రు. ప్రజలకే కాదు ఆఖరికి దేవుడికే టోపీ పెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఈ దేశాన్ని వెళ్ళినటువంటి పార్టీ. ఇందిరమ్మ దగ్గర నుండి చెప్తున్నారు గరీబీ హటావ్, గరీబీ హటావ్, గరీబీ హటావ్ అని. కానీ మళ్ళీ ఇందిరమ్మ మన్మడు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నాడు, అదే గరీబోంకో వాళ్ళు మళ్ళీ నెల నెల డబ్బులు ఇస్తారట. అంటే గరీబీ ఇంతవరకు పోలేదని అర్థం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నానమ్మ కాలం నుండి మన్మడి కాలం దాకా కూడా పాలన చేస్తే ఇంతవరకు పేదరికాన్ని ఈ దేశంలో నిర్మూలించలేకపోయారు. అదే తెలంగాణ రాష్ట్రం ఈ దేశం మొత్తంలో 40,000 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం సంక్షేమానికి ఖర్చు పెట్టి పేదవాళ్ళు ఎవరు ఆకలితో పడుకోకుండా బియ్యం ఇచ్చేటటువంటి కోటాను కూడా పెంచి అన్ని రకాలుగా పేదవాళ్ళని ఆదుకునేటటువంటి మంచి కార్యక్రమాన్ని చేస్తుంది. మరి ఎందుకు దేశ స్థాయిలో, ఎందుకు జాతీయ పార్టీలు ఈ కార్యక్రమాలు చేయలేవనేటటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది.